కంగ్రాచులేషన్స్. మంచిగా 2 బేబీలు బ్లెస్డ్ వన్స్ పుట్టింది మీకు. థ్యాంక్ యూ సో మచ్. అది a small token of congratulating again from Garbhagudi. Thank you so much. హ్యాపీ ఆఫ్టర్నూన్ మ్యామ్. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. మ్యామ్ మీ పేరు, మీ ఏజ్. సార్ మీ పేరు, మీ ఏజ్. 43 years. 37 years. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు సార్? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, ఇద్దరము సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాం యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ పెళ్ళి ఎన్నేళ్ళు అయింది సార్? 13 సంవత్సరాలు అయింది. మీకు గర్భగుడి హాస్పిటల్ గురించి ఎలా తెలిసింది మ్యామ్? వన్ ఆఫ్ మా ఫ్రెండ్కి వచ్చి పాజిటివ్ వచ్చింది ఇక్కడే, ఇదే బ్రాంచ్లోనే. తను సజెస్ట్ చేయడం వల్ల మాకు వచ్చాక మేడం ట్రీట్మెంట్ వల్ల చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫైనల్గా పాజిటివ్ వచ్చింది. సార్ ఇక్కడ హాస్పిటల్కి రాకముందు వేరే హాస్పిటల్స్ ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? మేము ఇంతకుముందు ఐ ట్రై చేసాం యాక్చువల్గా, కానీ దాంట్లో మాకు సక్సెస్ రాలేదు. ముంబైలోనే ఉండేవాళ్ళము, ముందు ముంబై పుణేలో ఉండేవాళ్ళము, అక్కడే తీసుకున్నాము. కానీ అక్కడ పాజిటివ్ రాలేదు మాకు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ మాకు ఈ గర్భగుడి గురించి చెప్పాక మాకు మొత్తం తెలిసింది. మంచిగా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్ చెప్పేసరికి అర్థమయ్యాక మేము విజిట్ చేసాము. తర్వాత మేడంని కలిసాకే మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఏదో ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ మేడం చూసాకే అనిపించింది. మీరు ఇక్కడ హాస్పిటల్లో ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు మ్యామ్? IVF ట్రీట్మెంట్ తీసుకున్నాము. మాకు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. దాని నుంచి మేడం కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి ఇది ప్రాబ్లం, ఇలా వెళ్తే కరెక్ట్గా సొల్యూషన్ ఇది అవుతుంది అని మేడం చెప్పడం వల్ల మాకు మంచి పాత్లో వెళ్ళగలిగాం. దాన్ని బట్టి పాజిటివ్ వచ్చింది. మీరు ఇన్ని రోజులు మాతో ఉన్నారు కదా, మీకు ఒక ఎక్స్పీరియన్స్ స్టాఫ్స్తో కాబట్టి, డాక్టర్స్తో కాబట్టి మీకు ఎలా ఉంది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నెగటివ్ ఎక్స్పీరియన్స్ అనేది ఛాన్సే లేదు, అన్ని పాజిటివ్. ప్రొఫెషనలిజంగా ఉంది ఇక్కడ. ఎన్విరాన్మెంట్ కానీ చాలా ప్రొఫెషనలిజంగా ఉంది. అసలు చాలా గ్రేట్ఫుల్ మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీ ఫస్ట్ టైం మీ ప్రెగ్నెన్సీ న్యూస్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది మ్యామ్? చాలా ఆనందంగా ఉండిందండి. అంటే 13 years కదా పెళ్ళయి, సో ఇన్ని ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న ఫీలింగ్ మాకు అప్పుడు చెప్పడానికి కూడా రావట్లేదు, అంత సంతోషంగా ఉంది. మేడంకి చాలా ధన్యవాదాలు వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇక్కడ మా సర్వీస్లో కానీ ఏ విధంగా మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారా? నేను అలా ఏం నోటీస్ చేయలేదు. చాలా వరకు అన్నీ మంచిగా ఉన్నాయి. ఇన్ ప్రాసెస్ గానే వెళ్ళారు కాబట్టి దాంట్లో మాకు నెగటివ్స్ అనేది పెద్ద కనపడలేదు. మెడికేషన్స్ కానీ క్లియర్గా చెప్తారు, మళ్ళీ అపాయింట్మెంట్ కోసం కానీ చాలా బాగుంది. అలా నెగటివ్స్ ఏం మాకు కనపడలేదు. మీలాగే వేరే పేషెంట్స్ ట్రీట్మెంట్కి ప్లాన్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారా? కంపల్సరీ అండి, ఎందుకంటే కంపల్సరీగా ఎవరైనా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఏదో ఇష్యూ ఉంటాయి. అది జెంట్స్లో ఉండొచ్చు, లేడీస్లో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఒకసారి వచ్చి కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం ఏదో చూసుకొని డయాగ్నోస్ చేసుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. డాక్టర్ శుభ మ్యామ్, వీళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? 13 years మ్యారీడ్ లైఫ్ అనేది స్మాల్ నెంబర్ కాదే, కానీ దాంట్లో మల్టిపుల్ హాస్పిటల్స్ తిరిగి ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అలాంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైప్ కపుల్కి. కానీ అక్కడ ఏం రీజన్, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో ఏముంటుంది, దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చేస్తే అప్పుడు ఈజీగా ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్ని చేయొచ్చు. ఈ కపుల్కి కొంచెం థైరాయిడ్, షుగరు కొంచెం ఎక్కువ ఉంది అండ్ వెయిట్ గెయిన్ కొంచెం ఎక్కువ ఉంది. దాన్ని సెటిల్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇన్ఫర్టిలిటీని సింపుల్గా మేనేజ్ చేసామంతే. సో దానివల్ల వీళ్ళు సెకండ్ సైకిల్లోనే, ఫస్ట్ సైకిల్లో కానీ ఏ సైకిల్లో కాదు, అది ఏది అవసరం ఉందో దాన్ని చూసి క్లియర్ చేస్తే అప్పుడు మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. హ్యావ్ ఎ హెల్తీ, సేఫ్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ సో మచ్.